ప్రభుత్వాలు ఏదైతే ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, ఇక్కడ తెలుగుదేశమా, కాంగ్రెసా, భాజపా, ఇంకో టీఆర్ఎస్ పార్టీ, ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక వెనుకబడ్డ తరగతులు, ఒక అనుసూచిత జాతి ప్రజలు వాళ్ళ యొక్క మేలు కోరాలి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావన ఉండాలి. ఈ రాజకీయటువంటి అనిచ్చి ఏదైతే పలుకుబడి తరం ఉందో ఆ పలుకుబడి పేదవాడి మీద జరిగినప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్లు కానీ, ఎస్ఐ టు డీజీ వరకు కానీ, తహసీల్దార్ టు కలెక్టర్ వరకు కానీ, చీఫ్ సెక్రటరీ వరకు కానీ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదు జాతీయ కమిషన్. ఫుల్ పవర్ ఉన్నటువంటి కమిషన్. మాననీయ ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ దేశంలో అనేక మందికి పేద వర్గాల గురించి మీకు అందరికీ చూస్తున్నారు. మంచి మంచి పొజిషన్లలో ఇవాళ మన రాష్ట్రపతి గారు, నన్ను అపాయింట్మెంట్ చేసిన రాష్ట్రపతి గారు కూడా ఒక గిరిజన మహిళ. అలా చెప్పుకుంటూ నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి, ఒక మారుమూలమైనటువంటి చిన్న కృషి జీవితం నుంచి వచ్చిన వాడిని. నన్ను కూడా తీసుకుని ఇలా ప్రధానమంత్రి గారు ఆ స్థాయిలో కూర్చోబెట్టినారు అంటే ఇది ఒక స్ట్రక్చర్. కాబట్టి ప్రజలకు కూడా మీరు కూడా ఒక సందేశం ఇవ్వాలి. జాతీయ కమిషన్ ఒక దళితుల పట్ల మంచి ఆధారమైనటువంటి కమిషన్. మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినాయి. మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఎస్ఐతో పాటు సిఐతో పాటు ఇంకెవరైనా అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరి మనం తీసుకోలేము కదా. న్యాయం ధర్మం ధర్మమే. న్యాయస్థానాలు ఒకటి అంటే వీళ్ళని మాఫీ చేసే ప్రలోభాలకు గురి చేసేది కదా, వాళ్ళ కుటుంబాలలో ప్రలోభాలకు గురి చేసేది కదా. ఆ రోజు చనిపోయిన రోజు నైట్ పూట వచ్చి చర్చలు చేశారు, దానికోసం ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రలోభాలు చేశారా? విచారణ తేలితే వారిని కూడా మనం డైరెక్షన్ చేస్తాం. అంటే విచారణలో ప్రలోభ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా మన కమిషన్ విచారణలో ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా చర్య తీసుకున్నట్టుగా ఆదేశాలు జారీ చేస్తాం. అవునా? అయితేనే ఎఫ్ఐఆర్ అయింది కదా, అదే సాక్ష్యం కదా. ఇంకా సార్ చెప్పండి, ఎనీ క్వశ్చన్? ఎస్సీ కమిషన్ నుంచి ఇంకేమన్నా బెనిఫిట్స్ ఇస్తారా సార్? అన్నీ ఇచ్చేసాము. ఉద్యోగం ఇచ్చాము, ఎస్సీ కమిషన్ ఇన్వాల్వ్ అయినాక కేసు రిజిస్టర్ చేయించాము, పెన్షన్ ఇచ్చాము, ఇల్లు ఇస్తున్నాము, మన 3 ఎకరాల భూమి ఇస్తున్నాము. ఉద్యోగం అంటే 8,25,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇన్ని ఇచ్చినా మనిషిని ఇవ్వలేదు కదా, అది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. డబ్బులేముంది, డబ్బులు మనిషి చనిపోయాడు కదా, మనం దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. మేము కమిషన్ సీరియస్ తీసుకునేది ఈ డబ్బుల గురించి కాదండి. డబ్బులు కాదు, అధికారులు ఎవరైనా కూడా క్షమించండి. అది కమిషన్. గవర్నమెంట్ అధికారులకు కానీ, నేను అనధికారులకు కానీ, మన చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా చెప్తున్నారు, ఎవరైనా దళితులు అంటే మాత్రం కమిషన్ వాళ్ళ వైపు ఉంది, మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్తున్నా. ముఖ్యమంత్రి వరకు కూడా ఇదే నా సమాధానం. జాతీయ ఎస్సీ కమిషన్ చెప్పా సార్, మీరు మర్చిపోయారు. మంచి ప్రశ్న. ఎస్ఐని సస్పెండ్ చేయాలని వారం రోజులు కూడా సస్పెన్షన్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్ఐ గారు ప్రొవిజనల్ పీరియడ్లో ఉన్నారు. ఒకవేళ ఆయన సస్పెండ్ చేస్తే ఆయన ఒక 7 ఏళ్ల పాటు ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. 7 సంవత్సరాలు జైలు చేయాలని అంటారు సార్. ఏమంటారు? ఎస్ఐ గారు ప్రొవిజనల్ పీరియడ్లో ఉన్నారని తెలిసిందండి. ఒకవేళ పోలీసులు అని నిర్ధారణ అయితే తను ఎస్సీ అట్రాసిటీ కింద 7 సంవత్సరాలు జైలు చేయాలని అంటారు సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవమే, చట్టంలో ఏదుంటే జరుగుతాయి. 7 సంవత్సరాలు కాదు, 15 ఉంటే 15. ఇప్పుడు సెక్షన్ 4 ఉంది, ఒక అధికారి ఉంది, మేము ఆదేశాలు ఇచ్చాము, ఆదేశాలు జారీ చేయలేదు, లేకపోతే 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది. దిస్ ఇస్ ద కానూన్. మన చట్టం అది రామచంద్ర గారికి అయినా ఒకటే చట్టం, మనం ఎదురు నిల్చున్న ఒక చట్టం, అక్కడ IAS IPS అయినా ఒకటే చట్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.